శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్పల్లి నుండి వేములవాడకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మీ ప్రసూన, మెట్పల్లి సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. గుడికి మెట్టిపల్లి నుండి డైరెక్ట్ గా నాన్ స్టాప్ గా తీసుకోపోవాలి. నుంచి ఎప్పుడు ఏ సంవత్సరం అయినా ఇట్లా మంచిగా పెట్టుకుంటుంది బస్సులు. మనసులో నిలబెట్టాలని లేదు, బస్సులో నీడు బాగా సరేనా. ఖుషి కొద్ది పోతున్నాం. మెట్పల్లి పరిసర ప్రాంత ప్రజలకు ముందస్తుగా శివరాత్రి శుభాకాంక్షలు. మన ఆర్టీసీ మెట్పల్లి డిపో వారు భక్తులని దృష్టిలో పెట్టుకుని భక్తుల యొక్క సౌకర్యార్థం దాదాపుగా 20 బస్సులు మెట్పల్లి బస్టాండ్ నుంచి వేములవాడ దగ్గర గుడి దగ్గర వరకు కూడా పోవడానికి మనం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు మన మెట్పల్లి బస్టాండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ మంచి చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకో విషయం గమనించాలి, మన ప్రైవేట్ వెహికల్స్ లో పోయినట్లయితే దాదాపుగా 3 కిలోమీటర్ల అవతలనే పార్కింగ్ ప్లేస్ ఉంది. అదే మన ఆర్టీసీ బస్సులో పోయినట్లయితే గుడి దగ్గర వరకు దాదాపు ఒక 200 మీటర్ల వరకే నడిచే ఛాన్స్ ఉంటుంది. మిగతా అంతా కూడా ఆర్టీసీ వారు తీసుకెళ్తున్నారు. కాబట్టి అట్లాంటి మంచి అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలని చెప్పేసి దీన్ని అందరూ కూడా వినియోగించుకొని శివరాత్రి రాజన్న దర్శనాన్ని అందరూ ప్రశాంతంగా చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెట్పల్లి డిపో వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి మేము ప్రతి సంవత్సరం లాగానే మెట్పల్లి బస్ స్టేషన్ నుంచి వేములవాడ దగ్గరికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నాము. ఒక 20 బస్సులు మేము ఇప్పుడు ప్రజెంట్గా ప్లాన్ చేశాము. భక్తుల రద్దీ ఇంకా ఎక్కువ పెరిగితే కూడా ఎక్కువ బస్సులు పెంచే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా 4 ట్రిప్పులు వెళ్ళాయి మార్నింగ్ నుంచి కూడా. బస్సుల ప్రజలంతా కూడా ఈ బస్సులను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఎప్పటిలాగా కూడా ఘనంగా జాతర జరుగుతుంది.